హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఇంద్రజ 369. ఈరోజు మనం పుదీనా రైస్ తయారు చేసే విధానం చూద్దాం. ఫ్రెండ్స్, నేను ముందుగా ఒక పుదీనా కట్ట తీసుకున్నాను. ఫ్రెండ్స్, కాడలు లేకుండా పుదీనా ఆకుల్ని ఇలా తీసుకున్నాను. ఫ్రెండ్స్, స్టవ్ నుంచి గిన్నె పెట్టుకొని పుదీనాని కొద్దిగా లైట్గా వేయించుకున్నాం. ఫ్రెండ్స్, వేయించుకుంటే పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, మంచిగా వేయించుకోవాలి. ఫ్రెండ్స్, పచ్చివాసన లేకుండా ఇలా వేయించుకోవాలి. ఫ్రెండ్స్, పచ్చివాసన పోయేలాగా ఇలా వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా వేయించుకున్న పుదీనాని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు 2 తీసుకున్నాను. ఫ్రెండ్స్, తీసుకొని పుదీనాలో వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, లవంగాలు ఒక 4 తీసుకున్నాను. ఫ్రెండ్స్, వెల్లుల్లి 4 రెబ్బలు తీసుకున్నాను. ఫ్రెండ్స్, పుదీనాని మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా పుదీనాని ఇలా పట్టుకోవాలి. ఫ్రెండ్స్, మరీ మెత్తగా లేకుండా ఇట్లా పలుకులుగా పట్టుకోవాలి. ఫ్రెండ్స్, కొన్ని వాటర్ కలుపుకుందాం. ఫ్రెండ్స్, పుదీనాని ఇలా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, గిన్నె వేడైంది. ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకుంటున్నాను 1 పావు. ఫ్రెండ్స్, నేను పల్లీలు 1 పిరికెడు పల్లీలు వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, పల్లీల్ని నూనెలో వేయించుకున్నాం. ఫ్రెండ్స్, నేను 1 స్పూను తాలింపు గింజలు వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను ఒక ఎండుమిర్చి 2 తీసుకున్నాను. ఫ్రెండ్స్, వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, కొద్దిగా అంతా కరివేపాకు వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను ఒక 1/2 స్పూన్ మందం పసుపు వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇలా పసుపు అన్నిటి కలిసేలాగా ఒకసారి గంటతో ఇలా తిప్పుకోవాలి. ఫ్రెండ్స్, తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్న పుదీనాని తాలింపులో వేసుకున్నాం. ఫ్రెండ్స్, నేను సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, 1 కేజీ రైస్ ఉడికించి ఉంచుకున్నాను. ఫ్రెండ్స్, ఉడికించిన రైస్ పుదీనాలో వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, తాలింపులో ఇలా పుదీనా అన్నానికి మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, పుదీనా కలిసేలాగా రైస్ని ఇలా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్, పుదీనా రైస్ రెడీ అయింది. ఈ పుదీనా రైస్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.